శ్రీనారాయణ హౌసింగ్స్ ద్వారా గత 15 సంవత్సరాలుగా 35 వెంచర్లను పూర్తి చేసి 5,000 మందికి సొంత ఇంటి కలను నిజం చేసిన ఘనత సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ఎస్ మూర్తికే దక్కుతుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. కాకినాడ కులాయి చెరువు వద్ద గల శ్రీ నారాయణి హౌసింగ్స్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ నారాయణి హౌసింగ్స్ కార్యాలయాన్ని మొత్తం పూలతో అందంగా అలంకరించారు. తొలుత శ్రీ నారాయణి హౌసింగ్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ఎస్ మూర్తి జ్యోతి ప్రజ్వలన చేసి పూజా కార్యక్రమం నిర్వహించి వార్షికోత్సవ వేడుకలు ప్రారంభించారు. వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సంస్థ అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది పుష్పగుచ్చాలు అందించి సీఎండీ ఎన్ఎస్ మూర్తికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం జరిగిన వార్షికోత్సవ వేడుకలకు శ్రీనారాయణి హౌసింగ్స్ మార్కెటింగ్ డైరెక్టర్ కె బాపిరాజ్ అధ్యక్షత వహించగా సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ఎస్ మూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా తొలుత సంస్థ చేపడుతున్న నూతన వెంచర్ బ్రోచర్స్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. సంస్థ సీఎండీ ఎన్ఎస్ మూర్తి బ్రోచర్స్ను ఆవిష్కరించి మార్కెటింగ్ సిబ్బందికి అందించారు. ఈ సందర్భంగా సీఎండీ ఎన్ఎస్ మూర్తి మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా 35 వెంచర్లను పూర్తి చేసి 5,000 మందికి సొంత ఇంటి కలను నిజం చేయగలిగామన్నారు. ప్రస్తుతం మరో 5 వెంచర్లలో ప్లాట్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. తమ సంస్థ బలం చక్కటి మార్కెటింగ్ టీం అన్నారు. మార్కెటింగ్ డైరెక్టర్ కె బాపిరాజు మాట్లాడుతూ శ్రీనారాయణి హౌసింగ్స్ అంటేనే నమ్మకమని, అందుకే తాము ఏ వెంచర్లు వేసిన కస్టమర్లు ఆలోచించకుండానే తమ వెంచర్లో పెట్టుబడులు పెడుతున్నారన్నారు. మరో మార్కెటింగ్ జనరల్ మేనేజర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తాను 30 సంవత్సరాలుగా వివిధ హోదాల్లో పనిచేశానని, ఇప్పుడు శ్రీ నారాయణి హౌసింగ్స్లో పనిచేస్తున్నందుకు ఎంతో గర్వంగా ఉందన్నారు. అనంతరం మార్కెటింగ్ డైరెక్టర్ కె బాపిరాజు టీం సాల్వా కప్పి పుష్పగుచ్చం అందించి జ్ఞాపకం బహుకరించి ఘనంగా సత్కరించారు. అదేవిధంగా సంస్థలో మార్కెటింగ్ జనరల్ మేనేజర్ శ్రీకాంత్, శ్రీధర్, ఎం రాజు, బి రవికుమార్, బి గోపీనాథ్, ఎం హరికిషన్, పి శ్రీనివాసరావు, ఏజీఎం కరుణ, మోహన్ రావులు సాల్వాలు కప్పి పుష్పగుచ్చాలు అందించి జ్ఞాపికలు బహుకరించి వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ స్టాఫ్, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్, నగర ప్రముఖులు పాల్గొన్నారు. రోడ్డు మీద వ్యాపారం చూశాను కానీ ఇప్పటిదాకా చాలా బాగుందని కొంత మైండ్ ఇదే. అక్కడి నుంచి వెళ్ళిపోయి మళ్ళీ 15 రోజులు 20 రోజులు రాలేదు. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫోన్ చేస్తుండదు. ఒక రోజు అయితే నేను మీటింగ్లో ఉండగా ఆవిడ ఫోన్ చేసి నెంబర్ ఆఫ్ టైం ఫోన్ చేస్తే ఆవిడ ఒక మెసేజ్ పెట్టింది. సార్ నేనే మెసేజ్ పెట్టాను, నేను మీటింగ్లో ఉన్నాను మళ్ళీ చేస్తాను. అది వినకుండా కొడితే బయటకు వచ్చి అసలు నువ్వు మనిషివేనా అని ఇష్టం వచ్చినట్టు అవును తోలాడు. నిజంగా చెప్తున్నాను, సారీ. అక్కడి నుంచి ఆవిడ ఫోన్ చేయడం మానేసి తర్వాత మా తాలికోళ్ళతో ఫోన్ చేయించింది ఆవిడ. సరే ఆ తర్వాత బాపిరాజు గారి దగ్గర కూర్చున్నాడు. బాపిరాజు గారు అదే చెప్తున్నారు, ఏదో మనకెందుకు ఇది, ఏదో సొద చెప్తున్నాడు ఇక్కడ, ఈ సొద ఆవిడంటాడు అని మనస్ఫూర్తిగా అనుకున్న తర్వాత కొంతకాలం పోయిన తర్వాత నన్ను ఎండీ గారి దగ్గర కూర్చోబెట్టాను. ఎండీ గారు కొన్ని మాటలు చెప్పారు. ఆయన జీవిత చరిత్ర చూసినప్పుడు నాకు ఎంత కష్టపడ్డారు, ఈయన ఎంత ఫెయిర్గా ఉన్నారు, 12,000 సైట్ల అమ్మేరా, మనం ఎంత అమ్మకూడదు, మనం కూడా చేస్తే బాగుంటుందేమో అని అప్పుడు ఆయన 12,000 సైట్లు అమ్మడం. తర్వాత ఆయన జీవిత చరిత్ర చూస్తే తర్వాత ఈ కంపెనీ 2010లో పెట్టినట్టు, రకరకాల ఆఫీసులు పెట్టినట్టు, రాజమండ్రి ఆఫీస్ పెట్టినట్టు, అన్నవరం ఆఫీస్ పెట్టినట్టు, కరోనా టైంలో ఆ 2 తీసేసినట్టు, తర్వాత పైనుంచి కిందకి ఇక్కడ 3 సంవత్సరాల కిందకి ఇక్కడికి వచ్చినట్టు, ఇదంతా చూశాను. ఆయన పట్టుదల చూశాను. 35 వెంచర్లు ఆయన కంప్లీట్ చేసేటప్పుడు నిజంగా ఫస్ట్ ఎండీ గారికి నేను అక్కడ సలాం చేశాను. 35 సైట్లు కంప్లీట్ చేసిన తర్వాత నాకు సైట్ విజిట్ చేయించారు. నాకు సైట్లు అని చూపించారు. రామేశ్వరం చూపించారు, సర్పారం చూపించారు, ఇప్పుడు ఈ మధ్యకాలంలో సామలకోట చూపించారు, అంతకుముందు గోర్ చూపించారు, పేటకోట చూపించారు, హంసవరం చూపించారు, అలాగే మన కత్తిపొడి దొడ్ల డైరీ పక్కన ఉన్న వెంచర్ చూపించారు. ఇవన్నీ బాపిరాజు గారు చూపించారు. కత్తిపొడి అడుకుంటాడు ఇక్కడ ఇంత దూరం గోర్స్ ఎంత అడుకుంటాడు ఎంత అనుకున్నాను. కానీ ఎండీ గారు ఇన్స్పిరేషన్లో నేను వర్క్ చేయడం వల్ల ఆ తర్వాత కొంత అందరూ ఎవరైతే కొత్తగా వచ్చారు, ఈ మధ్య కొత్తగా వచ్చి ఉంటారు, అక్కడ కూర్చున్నవాడిని నేను టీం అక్కడ కూర్చున్నవాడిని కొద్దిగా ఎక్కిన తర్వాత ఈ రియల్ ఎస్టేట్ గురించి కొంత అవగాహన వచ్చింది కేవలం బాపిరాజు గారు ఎండీ గారి ద్వారా. ఒక వెంచర్ని టోటల్ ఆయన టీం ఫినిష్ చేసింది. అదే శుభానికేతన్ వెంచర్, దాంట్లో 1,300 ప్లాట్లు ఉంటే 1,200 చిల్లర ప్లాట్లు ఈ టీం ఫినిష్ చేసింది. అన్ని సుధాకర్ గారు ఎంత మెచ్చుకున్నారంటే ఆ రోజు మీటింగ్లో ఎక్స్ట్రా లాంగ్ మీకు మేము సన్మానం కూడా చేశాము. సన్మాన పత్రం కూడా ఉంటుంది చూడండి ఒకసారి. ఎవ్రీ మంత్ ఈ టీం మీటింగ్లో ఎవ్రీ మంత్ మానసరోవర్లో
టీమ్ మీటింగ్ ఆయన టీమ్ మీటింగ్ జరిగేది ఎవ్రీ మంత్లో ఆయన టీం నుంచి గిఫ్ట్లు ఇచ్చేవారు. గోల్డ్ అని, ఫ్రిడ్జ్లని, ఇంకా వాయునాట్ ఏది కావాలంటే అది ఫ్రిడ్జ్ ఒక టార్గెట్ ఇచ్చేవారు ముందు 1 month ముందు. ఆ టార్గెట్ ఫినిష్ అయిందంటే ఆ గిఫ్ట్ పట్టుకెళ్ళిపోవడం. ఒకసారి విజయవాడలో నేను చూసినప్పుడు నాకు అప్పుడే కొత్తగా వచ్చాము అంటే 1 year అంతా 2 years అవుతుంది. ఒక లారీ సామాన్ తెచ్చారు, అందులో సగం చాలా బాగా వస్తుంది. అదే కరుణాకర్ గారు వేవారు నుంచి వచ్చి అన్నీ ఆడే కొడిసాడు. అంటే ఇన్స్పిరేషన్ ఎలాగుందంటే అందరికీ కసిపెరిగిపోయింది. ఆ రోజు నుంచి టీం బిల్డప్ చేస్తే ఇంత ఉంటుంది బిజినెస్ అని తెలిసింది. 3వ వార్షికోత్సవం యాక్చువల్గా మన కంపెనీ స్టార్ట్ చేసి 2010 December 21 స్టార్ట్ చేసాం. ఈ రోజుకి 15 సంవత్సరాలు అయింది. సో నేనైతే ఈ కంపెనీని నేను ఒక్కడనే రన్ చేసేది ఈ 3 సంవత్సరాల నుంచి. అప్పటి వరకు మనకి పార్ట్నర్స్ ఉన్నారు, ఆ రోజు వరకు పార్ట్నర్స్ ఉన్నారు. ఈ 3 సంవత్సరాల నుంచి కూడా ఇంకా పార్ట్నర్స్ ఎవరు లేరు, మనమే దిగ్విజయంగా నడిపిస్తున్నాం. అలాగే నారాయణి హౌసింగ్స్ అంటే ఈరోజు ఒక ఐఎస్ఏ మార్కు ఏర్పడింది మనకు కాకినాడలో. టోటల్గా ఈస్ట్ గోదావరిలోనే మంచి గుడ్విల్ ఉంది. ఈరోజు బయటికి వెళ్ళినా ఎక్కడ మీరు ఏది చెప్పినా సరే ఒక కంప్లైంట్ లేకుండా ఈ రోజుకి 35 వెంచర్లు పూర్తి చేసి దిగ్విజయంగా మళ్ళీ రన్నింగ్లో 5 వెంచర్లు రన్ చేస్తా. అప్కమింగ్ ఇంకా 2 వెంచర్లు త్వరలో 1 monthలో రిలీజ్ చేయడానికి కూడా రెడీగా ఉంది సంస్థ. అలాగే మీరందరూ కూడా ఈ సంస్థలో నాకులాగే కష్టపడి మీరందరూ కూడా బాగా సంపాదించుకుని మీరు త్వరలో ఒక కంపెనీకి ఓనర్స్ అవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇస్తున్నారు.